కాదయ్యా అవునే మీ గొల్లపాలకి ఒకటి చింటి వరపడు తాగుతారు అనే మా కులమే అంటారు అంతేనా ఈ కులం వల్ల ఆతులు మాట్లాడుతున్నావు అవునా మరి ఎట్లా కాదయ్యా పోయేటప్పుడు ఏడొచ్చినాం నీకు అవును ఇంతమంది ఎట్లా అయింది మరి రాజమ్మైన తీరొక్క తిండి తినిపించింది ఆ వీటికి ఏమోనయ్యా నేను ఎత్తుకొచ్చినట్టే కొడుతుంది నన్ను కొట్టగల ఇంత నేను ఎరికెళ్ళను ఎత్తుకొచ్చిన అనుకో ఎర్రగొల్ల మాధవ సాని మారబోయి అల్లుడంట ఇటు దొంగ అని పేరు రాదు అని మీకు వచ్చిన నాకు వచ్చినట్టే నాకు వచ్చినా మీకు వచ్చిన అని మనం లెక్క పెడతాం కానీ గొర్రె అమ్మ ఎంతమంది గొర్రెలకైనా ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని గొర్రెలు ఉన్నాయి అంటే మాకు 50 ఉన్నాయి అంటాడు కలిపి గొల్ల వాళ్ళ ఇళ్ళల్లో అటువంటి సవలక్షం అన్న చేసిన వాడు అయ్యిండు మల్లయ్య ఇక ఇలా పొద్దుకాక గొర్రెలు మొత్తం నువ్వే నొచ్చాలి ఏ మొత్తం నేను వస్తా పోమా మలారా ఊళ్ళో పొట్రాయి కాడ భాగవతం ఆడుతున్నట అదే అంటున్నా గొర్రెలని ఆడి తమ్మి ఈడు నొచ్చుతున్నట్ట వాడా ఈడు నొచ్చగానే పోవాలి బద్దెల వాళ్ళ అవును గారా అరే ఇవన్నీ గొర్రెని నువ్వే నొచ్చాలి సరే అంటవా సరే అటువంటి 5 మంది గొల్లబోయలు 3 మేకల ముత్తలైనా ఊళ్ళో అలనాడు మల్లన్న దేవుడు గొర్రెకాడ ఉన్నాడాట ఉండి ఒక దీన్ని ఉచ్చనీయం ఆడ భాగవతం చూద్దామంటే భాగవతం చక్కగా చూడనీయం నువ్వే గొర్రె నచ్చే నీ పేరు తింటుంది నీ పాడి అంటే నేనేమనుకున్నా గొర్రెలు పాడైతే ఫోన్ పాడాలి అయితే ఎంత కూర కొడుతున్నాడు చిన్న కుడి కొడతానే కానీ అరే తేదవని అద్దానా పరిలో పడికి వస్తారా భగవంతుడు మల్లన్న కళ్ళ చూసిండు ప్రారంభం మీరు తీస్తారా అనుకోండి అటువంటి మీరేను మీ కంట దేవుడు తమ్మి నల్లగా అయిందో రక్తమంత ఈ పాడి కానీ తెలియదు కావచ్చురా నవో దీపగాని మొత్తుకుంటాం మల్లయ్య అనే కాడికి మల్లయ్యానికి మంత్రం వస్తున్న వచ్చినారు మల్లయ్యానికి లేపురా లేపురా ఏముంది పాడిగాను వద్దురా అంటే అడవిలో పోయిండు అడవిలో పోయిండు పాడిగాను అంతా ఈ మంద చుట్టూ దాన్ని ఏమంటారు ఈ సక్క లేదు గుండాన్ని తెచ్చి ఏడు మొత్తం ఇట్లా గొర్రెల చుట్టూ పెడతాం అంటే పాడిగాను తేలిగలిసి వస్తుంది మంత్రం వస్తుందా వస్తుంది అంతేనా